మా వంతుగా జరిగిన సంఘటనకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. హోంశాఖ మంత్రి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. వెంటనే వీళ్ళు కూడా కఠినంగా శిక్షిస్తాం. దీంట్లో ఇదో స్టేట్మెంట్ ఉంటుంది. ఏం జరుగుతున్నాయి, బీకోట్లో ఏం జరిగింది, పెడంలో ఏం జరిగింది, విశాఖపట్నంలో గుడి కూలిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినోడు కట్టించాళ్లే రోడ్డుకి ఆనుకుని, తప్పే ఉంది కూలిస్తే విష్ణుకుమార్ రాజు స్టేట్మెంట్ ఇస్తాడు. సరే మరి అదే మిగతా వాళ్ళ ఏ పార్టీ ఓటు కట్టించుంటాడు మిగతా మతాలయ్యి. మళ్ళీ వీళ్ళందరికీ హిందువులు ఓట్లే కావాలి. హిందువుల్లో చైతన్యం రానంత వరకు ఏది మా పార్టీ వాడు, మా కులపోడు, మా అభిమాన నాయకుడు, మా అభిమాన నటుడు, ఇట్లాంటివన్నీ ఉన్నంతసేపు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం కాసేపు ఇట్లా మాట్లాడుకుంటానే ఉంటాం. వాస్తవానికి ఇంతకుముందు జగన్ హయాంలో ఆయన ఒక క్రైస్తవుడు, అప్పుడే హిందూ ధర్మాన్ని పట్టించుకోలేదు, హిందూ ధర్మ పరిరక్షణ కరువైంది, అప్పుడే గొళ్ళ కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు చూస్తే ఇక 2 రోజులకు ఒకసారి న్యూస్ వినాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు 70 గుళ్ళు కూల్చింది ఎప్పుడు? అప్పుడు 2014 కట్టించారు అనేది. అది జగన్ అందులో 10 15 కట్టించాడు దీని దగ్గర. అంటే జగన్ హయాంలో జరిగినవి ఏంటంటే రాముడి తల నరికేయడం గానీ, లేదంటే అక్కడ ఖచ్చితంగా నోటికి వచ్చిన కోతలు కూసాడు ఆయన కొడాలని. చివరికి నరకం అనుభవిస్తున్నాడు మనిషి. అదే మనిషి